హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. రాజా సాబు రేపు 9వ తారీఖున విడుదలవుతుందన్న విషయం అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఆ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రభాస్ సినిమా అంటేనే ఒక క్రేజ్. అటువంటిది ప్రభాస్ మొట్టమొదటిసారి ఒక హారర్ జోనర్లో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఇంకా దానికి ఎంత క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాకి ఏర్పడినటువంటి బజ్ గురించి మనం 1-2 సార్లు చెప్పుకున్నాం. ఆ ఈవెంట్‌లో ప్రభాస్ చేసినటువంటి ప్రసంగం వల్ల కావచ్చు, మారుతి ఎమోషనల్ స్పీచ్ వల్ల కావచ్చు, తర్వాత రిలీజ్ అయినటువంటి 2.0 అనే ఒక థియేట్రికల్ ట్రైలర్ కావచ్చు, ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ చేయడానికి. ఆల్రెడీ మారుతి అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాతో నేను చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాను. అంటే ఇంటర్వ్యూల్లో వాటిలో అతను సమాధానాలు కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ అంటే ఎవరైనా ఏదో కొద్దిసేపు ఒక ఇంటర్వ్యూలోనో, 2 ఇంటర్వ్యూలోనో లేకపోతే ఏదో మేనేజ్ చేస్తారు. కానీ వరుస పెట్టి ఇస్తున్నటువంటి అన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆ కాన్ఫిడెన్స్‌ని మెయింటైన్ చేయాలంటే అది సాధ్యం కాదు. మొన్న ఆహ్, బి 'బిగ్ బాస్' నుంచి వచ్చినటువంటి ఇమాన్యుల్ అని ఒక ఆర్టిస్ట్, 'జబర్దస్త్' ఫేమస్ ఆర్టిస్ట్. అతను ఒక మాట చెప్పాడు. 'బిగ్ బాస్‌లో అంతా నటన ఉంటది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటారు' అని చెప్పి అనుకుంటారు. కానీ అదేం కాదు. 24 గంటలు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి నటించే మొనగాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు పుట్టలేదు. ఎవరికీ సాధ్యం కాదని అతను చెప్పడం జరిగింది. అలాగే ఒక డైరెక్టర్ గూడా ఎంత మేనేజ్ చేసినా ఎక్కడో చోట దొరికిపోతుంటారు. ఏదో ఒక చిన్న దీంట్లో దొరికిపోతుంటారు. కానీ మారుతిని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు అతను మాట్లాడుతున్న విధానం కానీ, అతను వ్యక్తం చేస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం గానీ, ఎక్కడా గూడా ఈ సినిమా ఏమో ఆడకపోవచ్చేమో, అంతగా బాగా రాలేదేమో అనే అనుమానాలకి తావు లేకుండా అతనిదుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో పాటు విజయ్ సినిమా, తమిళ్‌లో అతను చాలా పెద్ద హీరో 'దళపతి' అంటారు. అతను నటించినటువంటి అంటే సినిమాల పరంగా అతను ఆఖరి సినిమా అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి 'జననాయకుడు' సినిమా కూడా 9వ తారీఖున విడుదలవుతుంది. అది పెద్ద ప్రత్యేకతగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు దాని గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఈ సినిమాకి 'రాజా సాబ్' అంటే మన రెబెల్ స్టార్ ప్రభాస్‌కున్న క్రేజ్ ఏంటి మన ఇక్కడ తెలుగులో, మన ఈవెన్ బాలీవుడ్‌లో కూడా అతనికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఓ పాన్ ఇండియా రెబెల్ స్టార్ లాగా, ఇంకా చెప్పాలంటే గ్లోబల్ రెబెల్ స్టార్ లాగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ ఏకంగా అతన్ని ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిక్లేర్ చేయడం, అది చర్చకు దారితీయడం ఇదంతా చూస్తున్నాము. అటువంటిది తెలుగులో 'జననాయకుడు' ఆ రోజు విడుదలవుతుందంటే సరే ఏదో అక్కడ ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏదో ఆహ్, వచ్చిన కాడికి దండుకుందాం అన్నట్టుగా ఎవరైనా రిలీజ్ చేస్తున్నారేమోలే అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే బుక్ మై షో ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ కంటే కూడా ఈ దీనికి 'జననాయకుడు' సినిమాకి ఈక్వల్‌గా ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువగా స్క్రీన్స్ ఇవ్వడం అనేది డెఫినిట్‌గా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముందు ఈ సినిమాని 'దిల్ రాజు' విడుదల చేస్తున్నారని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం పీవీఆర్ అంటే ఎవరైనా ఉంటే ఇటువంటి మన ఒక తమిళ్ హీరోకి మన తెలుగు హీరో కంటే కూడా ఎక్కువ థియేటర్‌లు లేదంటే స్క్రీన్‌లు ఎలా ఇస్తారని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, దండెత్తుతారు అనే ఒక దీంతోటి ఎవరు దాని వెనకాల లేకుండా డైరెక్ట్‌గా ఒక కార్పొరేట్ సంస్థ అనేటువంటి పీవీఆర్‌ని రంగంలోకి దింపి ఆ సినిమా నుంచి క్యాష్ చేసుకోవాలని జరుగుతున్నటువంటి ప్రయత్నాలనైతే ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందే. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది. మన తెలుగు సినిమాలు కూడా అన్ని భాషల్లో కూడా విడుదలవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ తత్వానికి కానీ, లేదంటే భాషాభిమానానికి కానీ తావులేదు. కానీ అట్ ది సేమ్ టైమ్ ఒక తమిళ్ హీరోకి మన తెలుగులో కూడా చాలా బిగ్గెస్ట్ హీరో అయినటువంటి ప్రభాస్‌తో సమానంగా స్క్రీన్‌లు ఇస్తుండడం చూస్తుంటే అది ఖచ్చితంగా చాలా అనుమానాలకి, చాలా ఆశ్చర్యానికి తావిస్తుందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా 'జననాయకుడు' సినిమా మన బాలయ్య నటించినటువంటి 'భగవంత్ కేసరి' సినిమాకి రీమేక్ అని చెప్పి క్లియర్‌గా తెలిసిపోయింది. అంటే ఇది రీమేక్ అని తెలిసిన తర్వాత తమిళనాడులో ఈ సినిమాని విపరీతంగా చూస్తున్నారని మనకు వార్తలొస్తున్నాయి. దానివల్ల
మళ్ళీ బాలయ్య ట్రెండింగ్ లో ఉన్నాడు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్నాడు అని చెప్పి, అంటే ఫలానా సినిమాకి రీమేక్ అనేసరికి జనరల్ గా అందరికి ఆ సినిమా ఏంటి, కథ ఏంటి, వగేరా వగేరా ఇవన్నీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటది కదా, అలా విపరీతంగా చూస్తున్నారంట తమిళ్లో. విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా, విజయ్ ఫ్యాన్స్ కాదు, విజయ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా ఫ్యాన్స్ కూడా విజయ్ చేసినటువంటి సినిమా రేపొద్దున కంపేర్ చేయడానికి కానీ, లేకపోతే క్రిటిసైజ్ చేయడానికి కానీ, లేదంటే పొగడ్డానికి కానీ, ఇలాగ వేరియస్ రీజన్, పాజిటివ్ రీజన్స్ విత్ నెగిటివ్ రీజన్స్ ఆ సినిమాని లక్షల్లో చూస్తున్నారు. అందువల్ల ఆ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా ఇక్కడ ఏముంటది క్రేజ్? ఆల్రెడీ బాలయ్య, కాజల్, శ్రీలీల చేసి అనిల్ రావిపూడి దర్శకత్వం అందినటువంటి ఆ సినిమా మన తెలుగులో మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ లాగా నిలిచింది ఆ సినిమా. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేస్తే మన తెలుగులో అసలు క్రేజ్ ఉంటుందా? మామూలుగానే విజయ్కి ఇక్కడ అంతంత మాత్రం మార్కెట్. అతనికి ఇక్కడ పెద్దగా ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. ఒక రజనీకాంత్ కి, ఒక కమల్ హాసన్ కి, ఒక అజిత్ కి, లేకపోతే ఇలాగా సూర్యకి, వాళ్ళకి వీళ్ళకి ఉన్నట్టు విజయ్కి ప్రాపర్ హిట్టే లేదు ఇక్కడ. అటువంటిది విజయ్ నటిస్తున్నటువంటి సినిమాకి ప్రభాస్ తో పాటు, లేదంటే ప్రభాస్ కంటే కూడా ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం ఏంటి అసలు? ఇది అంటే ఏం జరుగుతుంది మన టాలీవుడ్ లో? మామూలుగానే డబ్బింగ్ సినిమాలు మనం అంటే మన మన తెలుగు సినిమాలు ఉన్నప్పుడు, మన డబ్బింగ్ సినిమాలు కూడా మన తెలుగులో ఎంతో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చంద్రముఖి కానీ, గజనీ కానీ, అపరిచితుడు కానీ, ఇలాగా ఎన్నో సూపర్ డూపర్. ఈ ఏడాది మన 2025లో కూడా చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు మహావతార నరసింహ కన్నడ సినిమా, అది చాలా పెద్ద హిట్ అయింది. అంతకుముందు కాంతార, తర్వాత కాంతార 2, తర్వాత సూ ఫ్రమ్ సో, డ్యూడ్, డ్రాగన్, ఇలా ఎన్నో డబ్బింగ్ సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఈ ప్రాంతీయ భావాలు లేకపోతే వేరే భేదభావాలు లేకుండా కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు. అది మన తెలుగు ఆడియన్స్, అందుకే మన తెలుగు ఆడియన్స్ సినిమా బాగుందంటే, కంటెంట్ బాగుందంటే, భాషా భేదాలు లేకుండా సినిమాని హిట్ చేస్తారనే ఒక పేరు కూడా మన వాళ్ళకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా రేపు జననాయకుడు సినిమా కూడా బాగుంటే చూస్తారు, చూడాలి కూడా. కానీ మన తెలుగు హీరోతో పాటు సమానంగా అతనికి స్క్రీన్లు ఇవ్వడం అనేది అయితే మాత్రం ఎవరు దాన్ని హర్షించలేరు, ఆమోదించలేరు, స్వాగతించలేరు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక ట్రోలింగ్ అయితే మొదలైంది. అది తీవ్ర రూపం దాల్చే ఇది ఉంది. కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో, అంటే పీవీఆర్ వెనకాల ఎవరు ఉండి ఉంటారు ఖచ్చితంగా. ఎవరు అన్నది కూడా తెలిసే ఇది ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రభాస్ సినిమాకి ధీటుగా ఒక డబ్బింగ్ సినిమాకి, అది కూడా మన తెలుగులో వచ్చి హిట్ అయినటువంటి సినిమాకి రీమేక్ గా వస్తున్నటువంటి జననాయకుడు అనే సినిమాకి ఈక్వల్ గా స్క్రీన్స్ ఇవ్వడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. దాన్ని ఎవరు ప్రోత్సహించకూడదు కూడా. అట్ ది సేమ్ టైం సరే, జననాయకుడు ఇక్కడ రిలీజ్ అవుతుంది, రాజా సాబ్ తో పాటు ఈక్వల్ గా అదే రోజు వస్తున్న సినిమాకి అంతే స్థాయిలో థియేటర్లో స్క్రీన్లు ఇస్తున్నారు. మరి రాజా సాబ్ కి తమిళనాడులో అలా ఇస్తారా? అసలు లేదు. అక్కడ చూస్తే ఎక్కడ చూసినా జననాయకుడు, అన్ని ఏ థియేటర్ చూసినా, ఏ స్క్రీన్ చూసినా కూడా జననాయకుడు ఉంది కదా తప్ప, మరి ప్రభాస్ పాన్ ఇండియా రెబల్ స్టార్ కదా. మరి తమిళనాడులో కూడా బాహుబలి విపరీతంగా ఆడింది. మరి తనకు కూడా అక్కడ అదే రేంజ్ లో స్క్రీన్లు ఇస్తే, ఇదిగో మేము ఇక్కడ ప్రభాస్ సినిమా కూడా ఇక్కడ ఈక్వల్ గా మేము థియేటర్లు ఇస్తున్నాము, స్క్రీన్స్ ఇస్తున్నాము కాబట్టి అని చెప్పడానికి ఉంటుంది. అక్కడేమో నామినల్ గా ఉన్నాయి రాజా సాబ్ కి ఇచ్చిన థియేటర్లు కానీ, స్క్రీన్స్ కానీ. ఇక్కడేమో ప్రభాస్ కి ఈక్వల్ గా ఉన్నాయి. ఏంటది? అసలు ఎవరైనా దాన్ని సమర్థించగలుగుతారా, హర్షించగలుగుతారా? ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అయితే కాదని మనం చెప్పడానికి ఎంత మాత్రం మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ వెనకాల ఎవరైతే ఈ జననాయకుడు అనే సినిమా వెనకాల పీవీఆర్ నట్టం పెట్టుకొని ఈ సినిమా ద్వారా లబ్ధి పొందాలని చూసి రాజా సాబ్ కలెక్షన్స్ కి కొంత గండి కొట్టాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని ఎవరు కూడా, ప్రభాస్ ఫ్యాన్సే కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఎవరు దీన్ని సమర్థించరు. పైగా ప్రభాస్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజా సాబ్ తో పాటు సంక్రాంతికి వస్తున్నటువంటి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్న పెద్ద మనసు ప్రభాస్ది. అటువంటి ప్రభాస్ సినిమాకే దెబ్బ కొట్టాలని చూస్తున్నారంటే అది ఖచ్చితంగా మంచి పరిణామం అయితే కాదు. అంటే ప్రభాస్ దీన్ని సీరియస్ గా తీసుకోకపోవచ్చు, కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం దీన్ని లైట్ గా తీసుకునే పరిస్థితే లేదు. డెఫినెట్ గా దీనికి సంబంధించి ఏవైతే ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ అనేది ఉందో అది ఖచ్చితంగా మారాలి. కొన్ని డెఫినెట్ గా కొన్ని ఇవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా స్థిరపడినటువంటి తమిళ సోదరులు
వేలల్లో లక్షల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకోవడానికి డెఫినెట్ గా స్క్రీన్స్ ఇవ్వాలి. కానీ ఇలాగ మరి రాజాసాబ్తో పాటు ఈక్వల్ గా స్క్రీన్లు ఇస్తామంటే మాత్రం దాన్ని ఎవరు కూడా సమర్థించలేరు. ఈ సినిమా పైగా రాజాసాబ్ సినిమాకి క్రేజ్ రోజు రోజుకి పెరిగింది. అంతకుముందు కొంత డివైడెడ్ ఇది ఉండేది. 2-3 సార్లు వాయిదా పడడం, ప్రభాస్ పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల ఆ సినిమాకి కొంత మిక్స్డ్ ఇది ఉండేది. ఈ సినిమా అంటే అంత పెద్దగా బాగా రాలేదేమో, అందుకే ఎన్నిసార్లు వాయిదా పడుతుంది, ప్రభాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఆయన ఫౌజీ స్పిరిట్ సినిమాల మీద ఫోకస్ పెట్టుకున్నాడు తప్ప ఈ సినిమాని పెద్దగా ప్రమోట్ చేయట్లేదు, ఇలా రకరకాల ఊహాగానాలు అన్ని చక్కర్లు కొట్టాయి. కానీ వన్స్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆ రిలీజ్ ఈవెంట్ జరిగిన ఇది చూసిన తర్వాత ఆ తర్వాత విడుదలైనటువంటి థియేటర్ కట్ ట్రైలర్ 2.0 వచ్చిన తర్వాత మొత్తం అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పటాపంచలైపోయి ఈ సినిమా డెఫినెట్ గా అంటే ఆ ట్రైలర్ చూస్తే అసలు మారుతి తీసేయడా అనిపించే రేంజ్ లో ఆ ట్రైలర్ ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ సినిమా డెఫినెట్ గా ఒక సలార్ కల్కి తర్వాత ప్రభాస్ కొట్టబోతున్నటువంటి మరో హిట్, ఒక హ్యాట్రిక్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ సినిమా కోసం అందరూ కూడా నాట్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ జనరల్ సినిమా ఆడియన్స్ అందరూ కూడా లవర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇలాగా జననాయకుడు పేరుతోటి ఆ సినిమాని తీసుకొచ్చి దీనికి వచ్చే కలెక్షన్స్ ని గండి కొట్టాలి, దాన్ని వాటిని తగ్గించాలి, ప్రభాస్ స్టార్డమ్ కి కొంత ఇదయ్యేలాగా చేయాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, అంటే ఒకవేళ డైరెక్ట్ గా ప్రభాస్ కి దెబ్బ కొట్టాలి లేకపోతే ఇంకోటి చేయాలనే ఉద్దేశం లేకపోయినా ఈ సినిమా ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసినా కూడా తప్పే. మన తెలుగు సినిమా ప్రయోజనానికి భంగం కలిగించేలాగా, కలెక్షన్స్ కి ఎఫెక్ట్ అయ్యేలాగా ఒక సినిమాని ప్రోత్సహించడం కానీ, ఆ ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఏమి అనకుండా ఉండడం కానీ, ఎందుకంటే ఎవరైనా మన ఇండస్ట్రీ పెద్దలు కొంత జస్ట్ కన్నెర చేస్తే ఏంటి ప్రభాస్ సినిమా కంటే కూడా మీరు విజయ్ సినిమాకి స్క్రీన్లు ఎక్కువ ఇస్తున్నారంట, ఏం తమాషాగా ఉందని ఒక మాట ఫోన్ లో వెళ్ళినా కూడా వాళ్ళు వెంటనే కంగారు పడి అమ్మమ్మో ఇదేదో మళ్ళీ వేరే దానికి దారి తీసేలా ఉందని చెప్పి సర్దుకొని జరిగిన తప్పుని సరిదిద్దే ఇది ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మన ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్రాజు కానీ, రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ కి అధ్యక్షుడిగా అయినటువంటి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కానీ, వీళ్ళు చొరవ తీసుకొని ఎందుకు ప్రభాస్ సినిమాతో పాటు ఈక్వల్ గా విజయ్ సినిమాకి స్క్రీన్లు ఇస్తున్నారు, అంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారా విజయ్కి, ఏ ఉద్దేశంతో రాజాసాబ్ కి ఈక్వల్ గా జననాయకుడు దీనికి స్క్రీన్ షేరింగ్ అనేది జరుగుతుందనే దాని మీద దృష్టి పెట్టి దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.